రాష్ట్రం అగ్నిగుండం, ఎండలకు తాళలేక 22 మంది మృత్యువాత. 22 మెంబర్స్ చనిపోయినారు వడదెబ్బతోటి. 22 మంది చనిపోయారు. ఎంత భయంకరమైన విషయమో చూడండి. ఈ మధ్య కాలంలో నాకు తెలిసి కొన్ని దశాబ్దాల కాలంలో ఇంతమంది చనిపోవడం అనేది ఫస్ట్ టైం అయి ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన కొన్ని ప్రాంతాలు: పెద్దపల్లి ముత్తారంలో 46.5 డిగ్రీలు, సూర్యాపేట మునగాలలో 46.5 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం చుంచుపల్లిలో 46.4 డిగ్రీలు, హన్మకొండ కమలాపూర్లో 46.4 డిగ్రీలు, అంటే ఆల్మోస్ట్ 47 డిగ్రీస్. 20 జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు. వడగాలులతో ఉడికిన 244 మండలాలు. అత్యధికంగా పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో 46.5 డిగ్రీలట. ప్రచండ భానుడి సెగలకు రాష్ట్రం అగ్నిగుండమైంది. గురువారం అన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆరు బయట కాలు పెట్టడానికే జంకే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో 22 మంది చనిపోయారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 9 మంది ఉన్నారట. ఉదయం 9 గంటల నుంచే వేడి తీవ్రత మొదలు కాగా పొద్దుపోయే వరకు వేడి గాలులు వీస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనంత సంఖ్యలో 244 మండలాల్లో వడగాలులు వీచినాయి. 20 జిల్లాల్లో 46 డిగ్రీల పైన, మరో 3 జిల్లాల్లో 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదైనవి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాల మండలాల్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనవి. తెలంగాణ చరిత్రలో ఇప్పటి వరకు ఉష్ణోగ్రత 2019లో రామగుండంలో నమోదైన 47 డిగ్రీలే అత్యధికమట. ఇప్పటివరకు ఈ ఒక్క ప్రాంతం మినహాయిస్తే గురువారం నమోదైన ఉష్ణోగ్రతల రికార్డులను తిరగరాసినాయట. ఒకేసారి 20 జిల్లాల్లో 46 డిగ్రీలను దాటడం చరిత్రలో, ఈ దేశ తెలంగాణ, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఫస్ట్ టైం అట. చూడండి ఎంత భయంకరమైన సిచ్యువేషన్. ఇది మనం చేసుకున్న పాపమే. మనము అంటే మన ప్రభుత్వాలు మనము చేసుకున్న పాపమే. చెట్లను కొట్టేయడం, అడవులు లేకుండా చేయడం, మొత్తం కాంక్రీట్ జంగిల్ చేసేయడం, రోడ్లు, ఫ్లైఓవర్లు, బిల్డింగ్లు, ఈ అర్బనైజేషన్ మొత్తం పట్టణీకరణ చేయడం, పొలాలు తీసేయడం, చెరువులు తీసేయడం, పచ్చదనం ఉన్న ప్రాంతాలని, గ్రీన్ జోన్ ఏరియాలను తొలగించడం, ఇవన్నీ దీనికి కారణం. 2019లో ఒకే రోజు ఆదిలాబాద్లో 46.3, ఖమ్మంలో 46.2, నిజామాబాద్లో 45.9, 2017లో నల్గొండలో 46.4, మెదక్లో 44.9, హన్మకొండలో 45, 2024లో మహబూబ్ నగర్లో 45, హైదరాబాద్లో 43.6. ఇవి రికార్డ్ ఉష్ణోగ్రతలు. కానీ వాటన్నింటినీ తలదన్ని ఇంకొక 3-4 డిగ్రీలు పెరిగి 46.5, 47 డిగ్రీలకి 20 జిల్లాల్లో టెంపరేచర్ పెరిగిపోయింది, 20 డిస్ట్రిక్ట్స్లో. అండ్ దాంతోపాటు వడగాలులు విపరీతంగా. రాష్ట్రంలో ఒకేసారి 244 మండలాల్లో వడగాలులు నమోదైనవి. అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 29 మండలాల్లో వడగాలులు వీచాయి. ఖమ్మం, నిజామాబాద్, మంచిర్యాల అక్కడ 18 మండలాల చొప్పున, జగిత్యాల్లో 17, నిర్మల్లో 15, ఆసిఫాబాద్, మహబాద్ 14, భద్రాద్రి, పెద్దపల్లి 13, నల్గొండలో 10 మండలాలు, హన్మకొండ, వరంగల్, కరీంనగర్లో 9 మండలాలు, ములుగులో 8, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లిలో 7, ఆదిలాబాద్, జనగామలో 6 మండలాల చొప్పున, యాదాద్రి జిల్లాలో 4 మండలాల్లో నమోదైనవి. ఉత్తర తెలంగాణ జిల్లాలు కుతకుత ఉడుకుతున్నాయి. కొద్ది రోజులుగా ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో భరించలేని వేడి ఉంటుంది. వడగాలులు నమోదైన మండలాల్లో అత్యధికంగా ఈ ప్రాంతం నుంచే ఉన్నాయట. వృద్ధులు, రోగులు, చిన్నారులు అధిక వేడికి అవస్థలు పడుతున్నారు. ప్రయాణికులు, బయట పనిచేసేవారు, కార్మికులు ఎండ పోటును చవిచూశారు. ఇవాళ రేపు కూడా రెడ్ అలర్ట్ అట. దయచేసి బయటికి వెళ్ళకండి, దారుణంగా ఉన్నది పరిస్థితి. టుడే అండ్ టుమారో. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట్, నాగర్ కర్నూలు ఈ జిల్లాల్లో వడగాలులు నమోదవుతాయట. అంటే వేడిగాలులు వస్తాయి. శనివారం అంటే రేపు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందట. చూడండి, వడదెబ్బతో 22 మంది చచ్చిపోయారు. ఒక్కరోజే, ఒక్క గురువారమే 22 మెంబర్స్ ప్రాణాలు కోల్పోయారు. ఇది అఫీషియల్ రికార్డ్స్. అన్అఫీషియల్గా చనిపోయిన వాళ్ళ సంఖ్య ఇక లెక్క ఉండదు. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 మంది చచ్చిపోయారట. అంత అన్యం ఉన్నాం మేము. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 మంది చనిపోయారట. బా ఎంత ఘోరం చూడండి. వాళ్ళ ఏజ్ చూడండి. లచ్చమ్మ 89, 54 సంవత్సరాలు, 95 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఒక అబ్బాయి కూడా చనిపోయాడు. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలం
కేశవాపూర్కు చెందిన గన్నోజు అనిల్ అట, 60 ఏండ్లు, 85, 55, 58, 45 సంవత్సరాలు. రేగొండ మండలం బాగిర్తిపేట గ్రామంలో యాకూబ్ పాషా. 17 సంవత్సరాల అబ్బాయి చనిపోయింది, ఇంటర్మీడియట్ స్టూడెంట్. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురానికి చెందిన ఇంటర్ విద్యార్థి బొమ్మిడి వెంకటేష్ అట. ఏం దారుణం పాపం, అంత చిన్న చిన్న ఏజ్ల వాళ్ళు కూడా చనిపోయినారు. 22 మంది ప్రాణాలు కోల్పోయారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి, వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోండి. సో బయటికి వెళ్తున్న వాళ్ళు కొంత నీడ పట్టున ఉండే ప్రయత్నం చేయండి.